హలో అందరికీ. నేను ఒక చిన్న విషయం చెప్దామని ఈ వీడియో చేస్తున్నానండి. ఏంటి అంటే ఇప్పుడున్న జనరేషన్ చిన్న చిన్న వాటికి ఫీల్ అయిపోయి బాధపడడము, లేకపోతే సూసైడ్ చేసుకోవడము ఇలాంటివన్నీ చాలా చేస్తున్నారనమాట. అలాంటి ఏదైనా లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ అలాంటి చిన్న థాట్ వచ్చినప్పుడు మన ఫ్యామిలీ మనకంటూ ఉన్నారు అని ఒక చిన్న మైండ్లో కానీ హార్ట్ కనిపించినప్పుడు మనం అలా చేసుకోవాలనిపించదండి. మెయిన్గా ఈ అప్పులు చేసేసి అంటే అవసరానికి మించిన అప్పులు మనకు అవసరం లేదు అని నా ఫీలింగ్ అనమాట. ఏదైనా కావచ్చు, క్రెడిట్ కార్డ్స్ కావచ్చు, అప్పులు కావచ్చు. మన ఫ్యామిలీ అంటూ మనకంటూ పేరెంట్స్ ఉన్నారు. మన కష్టం వస్తే, మన కన్నీళ్ళు వచ్చినా, కష్టం వచ్చినా మనకి వెన్నంటి ఉండి మనకు తోడుగా నిలిచేవాళ్ళు వాళ్ళు ఒక్కరే అనమాట. వాళ్ళని మాత్రం లైఫ్లో మర్చిపోకండి. మీరు ఏదో ఒకటి చేసేసుకొని వాళ్ళకి బాధను మిగిల్చిన వాళ్ళు అవుతారు కదా. వాళ్ళని మిగులుస్తారు, ఖచ్చితంగా బాధను మిగిల్చిన వాళ్ళే అవుతారు. మనకి ఏదైనా బాధ అనిపించింది అనుకోండి, మీకు నచ్చిన వాళ్ళతో షేర్ చేసుకోండి. లేకపోతే మీ బాధని ఎవరైతే పంచుకుంటారో అలాంటి వాళ్ళతో మీ బాధని షేర్ చేసుకోండి. లేదా ఒక చిన్న హగ్ అండి. హగ్ చేసుకుంటే ఖచ్చితంగా మన అమ్మని హగ్ చేసుకోవచ్చు, మన బేబీని హగ్ చేసుకోవచ్చు. మీకు అంతగా నచ్చితే మీ హస్బెండ్, వైఫ్, ఫ్రెండ్, ఇలా సో మెనీ పర్సన్స్ అంటూ మన లైఫ్లో ఉంటారు. చాలా మంది ఉంటారు, ఒక్క పర్సన్ ఉంటారు, ఎవరికైనా ఒక పర్సన్ ఉంటారనమాట. అలాంటి వాళ్ళని హగ్ చేసుకొని ఒక్కసారి చూడండి. మనకి బాధ ఉన్నదంతా బాధ వస్తే చేయండి, అక్కడికక్కడే అయిపోతుంది. అక్కడికక్కడే ఇచ్చేసేసుకొని మొత్తం క్లియర్ చేసేసుకోండి. మైండ్ రిలీఫ్గా ఉంచుకోండి. మనకు ఉన్నదాంతో హ్యాపీగా ఉండడం ఎలానో నేర్చుకోండి చాలు. ఎందుకంటే మనకి ఉన్నది కంపారిజన్ అయితే చేసుకోకండి ఎవరితోనూ. ఎవరి లైఫ్ వాళ్ళదనమాట. మనం హెల్దీగా ఉన్నామా, ఉన్నదాంతో హ్యాపీగా ఉన్నామా, మనకంటూ కావాల్సింది తీసుకుంటున్నామా, పిల్లలు ఉండేవాళ్ళు పిల్లలు, లేని వాళ్ళు పిల్లల కోసం ట్రై చేయడము, లేకపోతే సో మెనీ రీజన్స్ అండి. మనం హ్యాపీగా ఉండడానికి చాలా 100 కారణాలు వెతుక్కోవచ్చు. అదే బాధపడడానికి దానికంటే 1000 కారణాలు కూడా వెతుక్కోవచ్చు. మనం ఎప్పుడు ఏ గుండా ఆగిపోతుందో తెలియదు కదా. కాబట్టి మనం హ్యాపీగా ఉండడానికే ట్రై చేద్దాము. మెంటల్ పీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది నేను చాలా ఫేస్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. అది ఒక్కసారి కోల్పోయామనుకోండి, ఎంతమంది ఎన్ని మాట్లాడినా ఏం చేసినా అది తిరిగి రాదనమాట. అది మెయిన్గా ఏంటంటే మనం ఉన్నదాంతో హ్యాపీగా ఉంటే చాలా హ్యాపీగా ఉండొచ్చు. అదైతే నేను యాక్సెప్ట్ చేస్తాను ఖచ్చితంగా. మనకు ఎంత ఉంటే అంత అండి. ఇప్పుడు ఎవరితో కంపారిజన్ మనకొద్దు, మనకు ఉండేది మనకు ఉంటుంది అంతే. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.